ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు ఆదివారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడారు. ఎకరాలు తీసుకుంది బాగానే ఉంది. 53,000 ఎకరాల్లో తీసుకోవటంలో ఆంతర్యం ఏమి చెప్పారయ్యా అంటే సచివాలయంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని విధానంలో స్వచ్ఛందంగా పూలింగ్కి ఇచ్చిన వాళ్ళ భూమే తీసుకుంటాము అని చెప్పారు. అది ఒక దేవస్థానంలో ప్రమాణం చేసినటువంటి విధానం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సేకరణ విధానంలో నోటీసులు పంపటంలో అది అంత దుర్మార్గం. అది చంద్రబాబు నాయుడు అధికారపూర్వకంగా అధికారులకి మెసేజ్ ఇచ్చి ఆ మెసేజ్ ప్రకారం అధికారుల ద్వారాగా రైతులకు చిన్నకారు రైతులను ఇబ్బంది పెట్టే విధానం ఇది కరెక్ట్ కాదు. ఇంకొకటి విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పూర్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే పెనుమాక ఉండవల్లి గ్రామం అర్బన్ ఏరియాలో ఉన్నది అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటిది పూలింగ్కి తీసుకునే విధానం ఎంతవరకు కరెక్టు, సేకరణ చేసేది అంతకన్నా ఎంత దుర్మార్గం. కనుక ఇక్కడ ఉంది చిన్నకారు రైతులు కనుక వాళ్ళని మురుగునీళ్ళు బానియి, మంచినీళ్ళు బానియి, వాక్కు సహకరించారు, సీడ్ యాక్సెస్ రోడ్డుకు సహకరించారు. కనుక ఈ సహకరించిన విధానంలో రెడ్డి వర్గాన్ని పెట్టి తిట్టే విధానంలో ఈ రెడ్లు ఇబ్బంది పెడుతున్నారు. రోడ్లకు ఇవ్వకుండా యాక్సెస్ రోడ్డు ఆపేశారు, డెవలప్ లేకుండా చేశారు అనేది ఒక 3-5 రోజుల నుంచి తిడుతున్నారంట. దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి విధానంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు దీన్ని కంట్రోల్ చేయాల్సిన విధానం ఉంది. ఇక్కడ ఇవాళ మీటింగ్ కానీ ఇవాళ మామూలుగా ఈ మీడియాకి సంబంధించిన సమాచారం మొత్తం కూడా మొన్న మేము అందరి దగ్గరికి రైతులందరూ కూడా ఉండవల్లిలో అన్ని ప్రతిపక్షాల దగ్గరికి ఎవరు గెలవపోయినా సరే కమిషనర్ దగ్గర కూడా వెళ్ళి నారాయణ రామకృష్ణ గారి దగ్గరికి, అట్లాగే బాబురావు గారి దగ్గరికి, మరి అట్లాగే శర్మిల గారికి లెటర్ పంపించాం. అట్లాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా మేము వెళ్ళొచ్చిన సందర్భంలో వీళ్ళందరూ కూడా మరి ఆ జగన్మోహన్ రెడ్డి అప్పుడు దాకా బాగానే ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి వెళ్ళంగానే మరి ఆ వాయిస్ మీ ద్వారాగా వచ్చేసింది, స్క్రోలింగ్ వచ్చింది, టీవీలో వచ్చింది. ఇక అక్కడి నుంచి మా మీద అనేక రకాలైన ఫేక్ రైతులు వీళ్ళందరూ పొలాలు లేవు, వీళ్ళందరూ మాటలని జనం నమ్మొద్దు, ఇదంతా వీళ్ళు అభివృద్ధి నిరోధకులు అనేది వాళ్ళు ఆ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. విపరీతమైన ట్రోలింగ్ దాంట్లో పెద్ద వాళ్ళు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. ఏదైనా చిన్న వాళ్ళు లేకపోతే ప్రధాన బయో ట్రోలింగ్ చేసినా అది పర్లా. ఒక స్థాయిలో ఒక తెలుగుదేశానికి అనుకూలమైన నాయకులు కూడా దానికి చేశారు. కనుక దాని మీద మేము ఈ రోజున ఇదిగో లెటర్ కూడా ఇదిగో మరి ఫేక్ వాళ్ళమైతే మరి ఇదిగో కొరపోలు జగదీశ్వర్ రెడ్డి నాకు ఎందుకు నోటీస్ పంపించారు. 3 ఎకరాల 71 సెంట్లు 265 సర్వే నెంబర్లో 3 ఎకరాల 71 సెంట్లు ఎకరం 35 సెంట్లు సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇచ్చా. నేను ఇచ్చిన తర్వాత మాకు ప్లాటింగ్ ఇస్తా అన్నారు, మేము సహకరించాం దానికి. మరి ఇప్పటికైనా తీసుకోండి. మరి ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఇవ్వట్లేదు, వీళ్ళందరూ పేసీలు పెడతానంటున్నారు. మరి నేను కూడా రెడ్డినే కదా, మరి ఎందుకు ఇచ్చాము మేము? కానీ వాళ్ళు చెడదెంకోవడానికి మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. ఒక కులాన్ని ట్రోల్ చేసుకొని రెచ్చగొడతా ఉన్నారు. ఆ రెచ్చగొట్టడం వల్ల ఎవరి క్లాసు? రూలింగ్ ప్రభుత్వానికి రాసు. అలాంటివన్నీ రూలింగ్ ప్రభుత్వం వాళ్ళు ఎమ్మటే కట్ చేయాలా. వాళ్ళని కట్ చేయకుండా వదిలేసినప్పుడు మరి మా బాధ మేము చెప్పుకుంటాం కదా. ఒక కులం ఏంటి, ఇక్కడ అనేక రకాల కులాలు ఉన్నారు. మరి ఆ కాపులది ఉంది, సోదరులది ఉంది, మరి బీసీలది ఉంది. మరి వీళ్ళందరూ కూడా ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు సహకరించారు. అయితే ఎంత కొంత రెడ్లకి ఎక్కువ ఉన్నాయి పొలమాట వాసం. ఎక్కువ అంటే వెనక నుంచి కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కడైనా సరే మీరు గమనించండి, ఒక కుటుంబాలు ఉన్నారనుకో, బీసీలు కానీ రజకాలు కానీ లేకపోతే ఎవరైనా కానీ అందరూ అక్కడికే ఉంటారు. వాళ్ళు ఎందుకంటే చుట్టారకాలు పిల్లలు చేసుకోవడం కోసం, లేదంటే కొన్ని ప్రాపర్టీలు కొనుగోలు కోసం. అట్టా ఈ రెడ్లందరూ కూడా ఈ ఉండవల్లి పెనమాకలో ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు పొలాలు ఎక్కువ ఉన్నాయి. అంతేగాని మేము అభివృద్ధికి 100% మేము సీడ్ యాక్సెస్ రోడ్డు సహకరిస్తున్నాం. ఆ సహకరించుకున్న దానికి వాళ్ళు వినియోగించుకోకుండా వాళ్ళు అనేక సోలింగ్ పెట్టినప్పటికీ మొదలకే మోసం వచ్చింది. ఇది మేము కూడా మళ్ళీ రాజ్యాంగంలో ఏవైతే మా హక్కులు ఉంటాయో మా భూములు కాపాడడం కోసం కూడా మేము 60 ట్రోలింగ్ చేస్తాల్సి వచ్చింది.